శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. రాజైన దశరథుడు పుత్ర వియోగం వల్ల భరించరాని దుఃఖంతో స్వర్గానికి చేరుకున్నాడు అని తాత్పర్యం. సుమంత్రుడు దశరథుడిని ఓదారుస్తున్నాడని మాటిమాటికి రాముడి విషయాలను విన్న కౌసల్య తట్టుకోలేకపోతుంది. సుమంత్రుడితో నన్ను రాముడి వద్దకు తీసుకువెళ్ళవా అని సుమంత్రుడిని అడిగినప్పుడు ఆమె సుమంత్రుడు ఆ తల్లిని ఓదార్చి సమాధానం చెప్పాడు. అప్పుడు కౌసల్యకు దశరథుడు చేసిన పనికి కోపం వచ్చేసింది. అంతవరకు రాలేదు, ఆవిడకి ఇప్పుడు కోపం వచ్చింది. దశరథుడిని నిందించింది కూడా. ఆ నిందను ఆ దశరథుడు మరింతగా దుఃఖించాడు. కౌసల్య నుంచి అటువంటి మాటలు ఎప్పుడు రాలేదు కదా. పూర్వం తాను చేసినటువంటి పాపం గుర్తుకొచ్చింది. కౌసల్యకు నమస్కరించి నన్ను దూషించవద్దనని వేడుకొన్నాడు. కౌసల్య దశరథుడి దీనస్థితిని గమనించి వణికిపోయింది. క్షమించు ప్రభు, ఏదో దుఃఖంతో అన్నాను, పుత్ర శోకంతో నేను ఇలా అన్నాను స్వామి, నన్ను క్షమించండి అని వేడుకొంది. అప్పటికి సూర్యాస్తమయమై చీకటి పడింది. దశరథుడు నిద్రలో కలవరిస్తున్నాడు. ఒక్కసారి సృహలోకి వస్తున్నాడు, మరొకసారి సృహ తప్పుతున్నాడు. ఆ సమయంలో ఎప్పుడు ఎవరికి చెప్పని ఒక విషయాన్ని దశరథుడు కౌసల్యకు చెప్పాడు. కౌసల్య, నేను యువకుడిగా ఉన్నప్పుడు ఒక తప్పు చేశాను. అప్పటికి నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆ సమయంలో ఒకరోజు వేటకు వెళ్ళి సరయూ నదీ తీరాన ఒక చెట్టు చాటును కూర్చొని అడవి జంతువుల కోసం ఎదురు చూశాను. అంతట్లో నీటి నుండి బుడబుడా శబ్దం వినిపించింది. నేను జంతువు అనుకొని శబ్దవేది విద్యతో ఆ ఒక మునికుమారుణ్ణి బాణంతో నేను కొట్టాను. నది వద్దకు వెళ్ళి చూస్తున్నా బాణం ఒక మునికుమారుడి గుండెల్లో గుచ్చుకొని పోయింది. నేను చేయరాని తప్పు చేశానా అనిపించింది. అతడు ప్రాణాలు విడుస్తూ విడుస్తూ వృద్ధులు గుడ్డివారైనటువంటి అతడి తల్లిదండ్రులను గురించి చెప్పాడు. నీరు ఇచ్చి వారికి దాహం తీర్చమని కోరుకున్నాడు. నేను అతడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా వారి బాధ అంతంత కాదు. అతడి తండ్రి, నువ్వు కూడా పుత్రశోకంతో మరణిస్తావు అని నన్ను శపించారు. ఇద్దరు కూడా అప్పటికప్పుడే ప్రాణం కూడా వదిలేశారు. కౌసల్య, నాకు కన్నులు కనిపించడం లేదు తెలుసా. ఈ మరణ సమయంలో నా శ్రీరాముడు నా దగ్గర లేకపోవటం నన్ను చాలా బాధిస్తుంది. ఆ శాపమే నాకిది. నా ఇంద్రియాలు పనిచేయటం లేదని నిద్రపోయాడు. నిద్రలోనే దశరథుడు ప్రాణాలు వదిలాడు. రామా రామా అంటూ. తెల్లవారింది. ఎంతసేపు అయినా మహారాజు మేల్కోవటం లేదు. మందిరంలోని సేవకులు లోనికి వెళ్ళి చూస్తున్నారు. పెద్దగా రోధించారు. దశరథ మహారాజు నిర్యాణంతో అయోధ్య అక్కడ తప్పిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లే, కంటి నీళ్లు. హఠాత్తుగా ప్రళయంగా అక్కడ ఆవరించింది చెప్పచ్చు. అక్కడ ఉన్నట్టుండి భరతుడికి వార్త చేరిపోయింది. తనకు తానే అనిపించింది, ఎందుకో నేను అయోధ్యకు బయలుదేరాలా అని. భరతుడు దూతలతో మా నాన్నగారు రామలక్ష్మణులు, మా తల్లులైన కౌసల్య సుమిత్రులు, గర్విష్ఠి క్రోధంగల మా తల్లి కైకేయి ఎలా ఉన్నారు, ఆయనకేమీ తెలీదు, మామ ఇంట్లో ఉన్నాడు కదా అని అడిగాడు. అప్పుడు దూతలు వారు మీ శ్రేయస్సును కోరుతూ వెంటనే రమ్మన్నారు అని సెలవిచ్చారు. ఇప్పటి నుంచి తక్షణం ఇక్కడికే బయలుదేరమని చెప్తున్నారు. ఏం చెప్పలేదు అక్కడ. సీతారామాభ్యాం నమః.